చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను, సార్ మీకు అంతో ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది, మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో. కానీ ఈరోజు ఏందండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు ఏంది, ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ని అడుగుతున్నా, కొంతమంది నాతో అంటారు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటారు. లోకేష్ చెప్తాను, నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించినటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా, నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీరు హుందాగా మాట్లాడండి, మేము హుందాగా మాట్లాడతాం. మీరు హుందాగా సమస్యలపైనే మాట్లాడండి, మేము సమస్యల మీదనే మాట్లాడతాం. దానికి తప్పి మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అనుచితంగానే ఉంటాయి మా దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై. దాని గురించి కాంప్రమైజ్ కాము. మీరు మీ భాష మార్చుకోండి, మేము మా భాష మార్చుకుంటాం. మీరు సరైనటువంటి భాష మాట్లాడకుండా మేము మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చేస్తామంటే చేసుకో. ఎవ్వడు ఇక్కడ భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు మాకు ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం ఉంది. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడటువంటి అధికారులు చేసినటువంటి తీరు చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్కు అనేక సార్లు మేము చెప్పాం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చాం. ఎన్నికల కమిషన్ కూడా మీరు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ కార్యక్రమాన్ని పెట్టండి, కానీ మీకు ఆ శక్తి సామర్థ్యం లేనప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ పిలుస్తారు? మీరు ఎలక్షన్ పిలిచినప్పుడు ఇక్కడ ఇష్టానుసారంగా పోలింగ్ స్టేషన్లు సైతం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా పోలింగ్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్ పెట్టాలా. ఒక గ్రామానికి ఇంకొక గ్రామంలో పోయి ఓట్లు వేయాలంట, ఆ ఇతర గ్రామం ఉండే వాళ్ళు వీళ్ళ ఊర్లో పోయి పోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి, తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం, ఎన్నికలు ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు అరాచకాలు ఎన్ని చేసినా కూడా మనం స్వచ్ఛందంగా పాల్గొందాం, మనం స్వచ్ఛందంగా పోయి క్యూ లైన్లో నిలబడదాం, మనం ఓటు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేవు. చూస్తూ ఉంటే ఈరోజు కూర్చొని నల్లపరెడ్డిపల్లిలో భాస్కర్ రెడ్డి, రాము వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే, వీళ్ళు పెట్టేటువంటి తప్పుడు కేసులు చూస్తూ ఉంటే, వాళ్ళని ఎవరిని ఒక స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులైనటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి, ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు, ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి, కానీ అక్రమ మార్గాలతో, దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండరు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయూ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ చూడండి,
మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి, ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి, ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి, మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి. అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం, ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువసానా లేదు. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, గడిచిన 14 నెలల నుంచి మీ అధికారం ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందుల ప్రజల కోసం మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడటువంటి మెడికల్ కాలేజీకు ఎంసీఏ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 50 సీట్లు ఇక్కడ కేటాయిస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 50 సీట్లు కేటాయించి కాలేజ్ ప్రారంభం చేయమంటే, గవర్నమెంట్ కాలేజు, మేము ఈ కాలేజీ మొదలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వం రాసిచ్చింది. ఈ ప్రభుత్వానికి పులివెందుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రభుత్వ పెద్దలు ఆ రకంగా ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈరోజు జబ్బలు తిరుక్కొని పులివెందుల్లో తిరుగుతాండరు నిస్సిగ్గుగా. వాళ్ళని అడుగుతున్నా నేను, ఈ యొక్క కాలేజు ప్రభుత్వం కాలేజ్ శాంక్షన్ చేసేటువంటి కాలేజీలు వద్దని చెప్పించి రాసినటువంటి వాళ్ళు మీరందరూ ఈ ప్రాంతాని కోసం ఏం చేశారు? మీరు ఈ కాలేజు అన్యాయంగా మూసేస్తున్నారు, ఈ మా ప్రాంతానికి ఇది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని శాంక్షన్ చేయాలి సార్, దీన్ని నడపాలని చెప్పి మీరు కోరాల్సింది పోయి ఒక్కడొక మాట మాట్లాడండి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ జిల్లా నాయకులందరినీ అడుగుతున్నా నేను, పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ యొక్క సీట్లు వద్దు అని చెప్పేసి ఈ కాలేజీని నడపకుండా ఆపినప్పుడు మీ ప్రతిస్పందన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గడిచిన 14 నెలల నుంచి ఎక్కడన్నా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేశారా? ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీసి పక్కన వేశారా? ఇక్కడ పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు ఎక్కడైనా పేమెంట్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. గాలేరు నగరి సుజల స్రవంతి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకు, అది రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం వరకు నీళ్లు పోవాలా, దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అంతా పారుతుంది. కానీ ఆ స్కీము ఈ 14-15 నెలల నుంచి ఒక తట్టడు మట్టి తీసి పక్కనేలే. దాని గురించి ఏమైనా పోరాడినారా? ఈ స్థానిక నాయకులు నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులను, వీళ్ళకు మద్దతుగా వచ్చేటువంటి నాయకులు నేను అడుగుతున్నా, దీని గురించి మీరు ఎక్కడైనా ప్రస్తావన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా.